ఈ క్రిస్మస్ వీకెండ్కి చాలానే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అందులో దండోరా ఒకటి. మీరు ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్ చూసారో లేదో గానీ రీసెంట్గా శివాజీ గారు హీరోయిన్ డ్రెస్సింగ్ మీద చేసిన కామెంట్స్ తెలిసే ఉంటాయిగా, అది ఈ మూవీ ఈవెంట్లోనే. సినిమా ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ జెన్యూన్గా ఇచ్చేది మనమే కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడ్డానికి 100% ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. కులం కోసం ప్రాణం ఇచ్చేవాళ్లు, అవసరమైతే ప్రాణం తీసేవాళ్లు కూడా ఉన్న ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. ఆ విలేజ్లో రవి అండ్ సుజాత లవ్ చేసుకుంటారు. కానీ అదే లవ్ ఆ ఊర్లో ఉన్న గొడవలు, కాన్ఫ్లిక్ట్స్ని బయటకు తీస్తుంది. లాస్ట్కి ఆ లవ్కి ఏమైంది, ఆ సమాజం వాళ్ళని యాక్సెప్ట్ చేసిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్లస్ కాస్టింగ్. సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి అండ్ ఆ క్యారెక్టర్స్కి యాక్టర్స్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ అందరూ నోన్ ఫేసెస్ అవ్వడం వల్ల మనకి క్యారెక్టర్స్తో కనెక్ట్ అవ్వడం ఈజీ అయింది. అండ్ హానెస్ట్లీ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. రైటింగ్ అండ్ డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే సినిమా క్యాస్ట్ బేస్డ్ థీమ్ని కొన్ని సీన్స్లో చాలా ఎఫెక్టివ్గా ప్రెజెంట్ చేశారు. మూవీ ఓపెనింగ్ సీన్తోనే థీమ్ని డైరెక్ట్గా చెప్పకుండా న్యాచురల్గా ఇంట్రడ్యూస్ చేశారు. లవ్ ట్రాక్ ప్రెడిక్టబుల్ అనిపిస్తుంది అండ్ ఇంటర్వెల్ని ఓకేయిష్ నోట్లో ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని మూమెంట్స్ రియల్లీ ఇంప్రెస్డ్ మీ. ఎస్పెషలీ కోర్ట్ సీన్, ఆ తర్వాత క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ అండ్ క్యారెక్టర్ ఆర్క్స్ బాగా ల్యాండ్ అయ్యాయి. అందరికీ స్కోప్ ఇచ్చి క్యారెక్టర్స్ ద్వారా స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్లో ఎమోషన్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. బిందు మాధవి అండ్ శివాజీ మధ్య వచ్చే సీన్స్ ఎమోషనల్గా చాలా బాగా వర్క్ అయ్యాయి. సినిమా ఫుల్గా క్యాస్ట్ బేస్డ్ ఉన్నా కూడా కామెడీ, లవ్ అండ్ ఎమోషన్ని బాగా బ్యాలెన్స్ చేశారు. డైలాగ్స్ కొన్ని సీక్వెన్సెస్లో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఎస్పెషలీ చావు నుండైనా తప్పించుకోవచ్చు గానీ కులం నుండి తప్పించుకోలేవు, ఈ డైలాగ్ ప్రాపర్ కాంటెక్స్ట్లో పడ్డం వల్ల బాగా వర్క్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి అండ్ బిగ్గెస్ట్ హైలైట్ బీజీఎం. మార్క్ కే యాంథనీ మూవీలో ప్రతి ఎమోషన్ని, ప్రతి సిచ్యువేషన్ని తన బీజీఎంతో ఎలివేట్ చేశాడు. రియల్లీ టెరిఫిక్ వర్క్. సాంగ్స్ బావున్నాయి కానీ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు. సినిమాటోగ్రఫీ న్యాచురల్గా చాలా ప్లీజింగ్గా ఉంది. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద నెగటివ్స్, మన ఫస్ట్ పాడ్కాస్ట్ లాంచ్ చేస్తున్నాం. కానీ ఈ ఛానల్లో కాదు, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్లో. కింద కామెంట్స్లో ఛానల్ లింక్ ఇస్తా, సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పటివరకు రివ్యూస్ని ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు మన పాడ్కాస్ట్ని కూడా అదే లెవెల్లో సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కమింగ్ టు ద నెగటివ్స్. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు కొంచెం తమిళ్ ఫిల్మ్ స్టైల్ ప్రెజెంటేషన్లా అనిపించింది. లవ్ ట్రాక్ అండ్ కొన్ని కమర్షియల్ మూమెంట్స్ డిసప్పాయింట్ చేశాయి. ఇంటర్వెల్ ప్రెడిక్టబుల్గా ఉండడం వల్ల ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ రాలేదు. సెకండ్ హాఫ్లో మాత్రం కొన్ని సీన్స్ చాలా బాగా ఉన్నా మూవీ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అయిన క్యారెక్టర్ రియలైజేషన్ పాయింట్ ఇంకా డెప్త్గా ఎక్స్ప్లోర్ చేసుంటే ఎమోషనల్ ఇంపాక్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉండేది. రవి అండ్ శివాజీ మధ్య ఫస్ట్ హాఫ్లో వచ్చే కాన్ఫ్లిక్ట్ కాన్వర్సేషన్స్ రిపీటెడ్గా ఉంటాయి. ఒక స్టాండ్ అవుట్ డైలాగ్ మూమెంట్ మిస్ అయింది. అప్పర్ కాస్ట్ అండ్ లోవర్ కాస్ట్ డిఫరెన్స్ని ఇంకా స్ట్రాంగ్గా పోర్ట్రే చేసుంటే మెసేజ్ ఇంకా ఎఫెక్టివ్గా ఉండేదని అనిపించింది. ఎడిటింగ్ కూడా ఒక డ్రాబ్యాకే. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్ స్ట్రెచ్ అయ్యాయి. కొన్ని కామెడీ సీన్స్ ఫోర్స్గా పెట్టారు. సింపుల్గా కట్ చేసి క్రిస్ప్గా ప్రెజెంట్ చేసుంటే ఫ్లో బెటర్ ఉండేది. ఈ ప్రాబ్లం సెకండ్ హాఫ్ స్టార్ట్ వరకు కొంచెం కంటిన్యూ అవుతుంది. సాంగ్స్ గురించి చెప్పాలంటే సాంగ్స్ బావున్నాయి కానీ ప్లేస్మెంట్ కరెక్ట్గా లేదు. బిందు మాధవి డబ్బింగ్ బిగ్గెస్ట్ మైనస్. ఓన్ డబ్బింగ్ అనుకుంటా కానీ టింగ్లిష్ యాక్సెంట్ అస్సలు సెట్ అవ్వలేదు. హానెస్ట్లీ ఆ డబ్బింగ్ చూసి నవ్వొచ్చింది. వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ ట్రై చేసుంటే బెటర్ అయ్యేది. నవదీప్ క్యారెక్టర్కి అంత స్కోప్ ఇవ్వలేదు. ఫస్ట్ హాఫ్లో ఫన్ కోసం యూజ్ చేసి క్లైమాక్స్లో ఒక పే ఆఫ్ సీన్తో ఎండ్ చేశారు కానీ అది కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అండ్ ద పర్ఫార్మెన్సెస్. శివాజీ స్టీల్స్ ద షో కంప్లీట్లీ. మంగపతి మళ్లీ గుర్తొస్తాడు. సెకండ్ హాఫ్ కోర్ట్ సీన్ ఫిల్మ్కి మేజర్ హైలైట్. నందు అనదర్ బిగ్ అసెట్. చాలా న్యాచురల్గా క్యారెక్టర్ని క్యారీ చేశాడు. నవదీప్ అండ్ రవి డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్. బిందు మాధవి పర్ఫార్మెన్స్ బాగున్నా డబ్బింగ్ మైనస్ అయింది. సెకండ్ హాఫ్లో ఇంట్రడ్యూస్ అయ్యే మౌనికా క్యారెక్టర్ మాత్రం సర్ప్రైజ్ ప్యాకేజ్. క్లైమాక్స్ మోనోలాగ్లో షీ వాజ్ ఎక్సలెంట్. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈజ్ దండోరా ఈజ్ ఎ గుడ్ ఫిల్మ్. బాగుంది, నాకు నచ్చింది. మీరు ఈ వీకెండ్ ఏ సినిమాకి వెళ్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మళ్లీ గుర్తు చేస్తున్నాను, మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.